హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? నేను ఇవాళ మీకు ఇంగ్లీష్ టు తెలుగు సెంటెన్స్ తీసుకొచ్చా. అంటే నేను ఇంగ్లీషు అడ్వాన్స్ కాకుండా ఈడియమ్స్ అలాంటివి వాడకుండా తెలుగులో బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని ఒక 10 సెంటెన్స్ని ఇంగ్లీష్ టు తెలుగు తీసుకురావడం జరిగిందనమాట. ఈ క్లాస్లో మనం ఇంగ్లీష్ టు తెలుగు సెంటెన్స్ నేర్చుకుందాం అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హౌ ఈజ్ ద టాక్ ఆఫ్ ది మూవీ. హౌ ఈజ్ ద టాక్ ఆఫ్ ది మూవీ మీన్స్ అంటే మామూలుగా మనం జనరల్గా అడుగుతుండే మూవీ ఎలా ఉందని అడుగుతూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హౌ ఈజ్ ద టాక్ ఆఫ్ ది మూవీ అంటారు. మూవీ ఎలా ఉంది, మూవీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు. గాయస్ కొంచెం తెలుగులో తప్పులు రాస్తుంటారు, ఏమనుకోమాకండి. మూవీ ఎలా ఉంది అనుకుంటున్నారు, ఎలా ఉంది అనుకుంటున్నారు. హౌ ఈజ్ ద టాక్ ఆఫ్ ది మూవీ మీన్స్ మూవీ ఎలా ఉంది అనుకుంటున్నారు. ద నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ద టాక్ ఆఫ్ ది మూవీ ఈజ్ గుడ్. మూవీ బాగుంది అనుకుంటున్నారు. మూవీ బాగుందని అనుకుంటున్నారు ఆర్ మాట్లాడుకుంటున్నారు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి కానీ తెలియక కానీ. మనం అంటాం కదా తెలిసి కానీ తెలియక కానీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ మేడ్ ఏ మిస్టేక్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మీ ఇష్టం డూ యాజ్ యూ లైక్ మీన్స్ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఐ ఓ యూ లేట్. ఐ ఓ యూ ఏ లాట్. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఐ ఓ యూ ఏ లాట్. నేను మీకు చాలా ఉన్నాను. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ కమిటెడ్ ఏ మిస్టేక్. నేను తప్పు చేశానని అనిపిస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఆన్ ది లిస్ట్ ఈజ్ ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే. ఇవాళ కాకపోతే ఇంకొక రోజు. ఇవాళ ఆన్ సమ్ డే. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే లిస్ట్లో డోంట్ హైడ్ ద ట్రూత్. డోంట్ హైడ్ ద ట్రూత్ అంటే నిజాన్ని దాచొద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్ అంటే నిజాన్ని దాచొద్దు. నిజాన్ని దాచవద్దు. నిజాన్ని దాచవద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్ మీన్స్ నిజాన్ని దాచవద్దు. డోంట్ బీ హ్యాస్టీ. తొందరపడొద్దు. డోంట్ బీ హ్యాస్టీ. హ్యాస్టీ
తొందర పడొద్దు. నెక్స్ట్ సెంటెన్స్ ఆన్ ది లిస్ట్ ఈజ్ హీఈస్ ఏ వోల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లోతింగ్. లాస్ట్ ఏంటంటే హీఈస్ ఏ వోల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లోతింగ్, అంటే మేక వండిన పుల్లి అంటారు కదా. మేక వన్నే పుల్లి, మేక వన్య పులి అంటారు కదా. మనం కొన్నిసార్లు తెలుగులో మనం మేక వన్య పులి వాడు అని నమ్మకూడదు అంటాం కదా. అప్పుడు మీరేమనొచ్చు అంటే ఇంగ్లీష్లో హీజ్ ఏ వోల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లోతింగ్ అనొచ్చు. గైస్ ఈ సెంటెన్స్ ఇంగ్లీష్ టు తెలుగు సెంటెన్స్ అయితే ఎవరికైతే బిగినర్స్ ఉంటారో, కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈ మధ్య స్టార్ట్ చేసిన వరకు వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇవి పెద్దగా యూజ్ అవ్వవు. గైస్ మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, చావో.